ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు భూదేవి నగర్ 184 డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మొదటి 10 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ 65% పూర్తయిందని తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు 3,65,000 ఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకో 10 రోజుల్లో 100% ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. దీనికి సహకరించిన అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు కేబుల్ శేఖర్, డివిజన్ ప్రెసిడెంట్ మల్లెల శివ, నిమ్మ అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, టీవీ భాస్కర్, బబిత, లక్ష్మీ, నిర్మల, శకుంతల, రమ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీకు ఫోన్కే రెస్పాండ్ కానీ మనిషికి ఫామ్ మళ్ళీ ఇచ్చి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ రెస్పాన్సిబిలిటీ చేయాలి. సరేనా? ఇది అన్న ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున ప్రతి ఒక్కరికి, ఇటు మున్సిపల్ అధికారులకు కానివ్వండి, ఎస్ఐఆర్ మీద పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలన్న కాంగ్రెస్ పార్టీ తరఫున, మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున. ఎందుకంటే ముఖ్యంగా మనము మొదటి 10 రోజులలో 70-75% కంప్లీట్ కావాలనుకున్న ఈ యొక్క ఎస్ఐఆర్ మీద ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో నిన్న సాయంత్రానికి అఫీషియల్గా 65% కంప్లీట్ కావడం, ఇంకా ఒక 2-3% ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే కాదు. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది మొత్తం వ్యవస్థతో కూడుకున్నటువంటి విషయం. అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేస్తే తప్ప ఈ యొక్క అచీవ్మెంట్ రాలేదు. అది అందరూ అంటే అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి, లేదా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఇవాళ నిన్న సాయంత్రానికే మనం 3,65,000 ఫామ్స్, 3,65,000 ఓటర్లకు చేరుకోవడం జరిగింది. ఇది మామూలు విషయం కాదన్న, ఎందుకంటే మనలాంటి ఒక సిటీ దీంట్లో ఈ డోర్ నంబర్లు ఇవి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఈ టెనెంట్స్ ఎందుకంటే ఎక్కువ మటుకు అంటే 30-35% ఈ కిరాయిదారులు ఉండే వ్యవస్థ మనది. ఇక్కడికి ఒక ఉద్యోగ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే చదువుల పరంగా కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మూవ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా ఫోన్లు చేసి పిలిపించి మరీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి 65% అఫీషియల్గా అచీవ్ అయిన మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో దీనికి సహకరించిన అటువంటి ప్రతి నాయకులకు, ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ కార్యకర్తలకు, ఇటు అధికారులకు ధన్యవాదాలండి. ఈ యొక్క 10 రోజులు, ఇంకొక 10 రోజులల్లో మనం 100% అచీవ్ అవుతాం, అందులో సందేహం లేదు. అందులో భాగంగా ఇవాళ నుంచి ఫామ్స్ ఏదైతే మళ్ళీ ఫిలప్ అయిన తర్వాత రిసీవ్ చేసుకున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఇలా మొదలైందో దానికి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తూ ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ తీసుకోవడమే కాదు, ఎక్కడైనా ఒక కమ్యూనిటీ సెంటర్లో కానివ్వండి, ఎక్కడైనా ఒక టేబుల్ లెక్క, డ్రాప్ బాక్స్ లెక్క చేయాలనే ఒక ఆలోచన, అధికారులు తీసుకున్నటువంటి ఒక ఆలోచనను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా స్వాగతిస్తూ, ఎందుకంటే ఫామ్ ఇచ్చేటప్పుడు జియో ట్యాగింగ్తో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. తీసుకునేటప్పుడు ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొద్దిగా వెనక ముందు వాళ్ళు ఫామ్లు తెచ్చిస్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా ఒక కౌంటర్ లెక్క పెట్టుకొని, లేదా ఒక డ్రాప్ బాక్స్ లెక్క పెట్టుకొని రిజిస్టర్ అక్కడనే మెయింటైన్ చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచనలు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా సానుకూలంగా స్పందించిండ్రు. కాబట్టి ఇంకా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాళ మనం 10వ రోజులో ఉన్నాం. కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంది. కాబట్టి దీన్ని ఇట్లే కొనసాగించాలని చెప్పి దీనికి సహకరిస్తున్నటువంటి అటు మీడియా కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి, ఇటు రాజకీయ పార్టీలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు.